హాయ్ నమస్తే, వెల్కమ్ టు రోహిత్ సార్ క్లాసెస్. నేను మీ రోహిత్ సార్, సీనియర్ అర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీ. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాస్తున్నటువంటి ఉద్యోగార్థులందరికీ నా నుంచి ఆల్ ది బెస్ట్. ఎన్నడూ లేనంతగా తెలంగాణలో గ్రూప్ 1 మూడోసారి ప్రిలిమ్స్ జరగబోతుంది. సో ఆ ప్రిలిమ్స్ అంటే మొదటి 2 సార్లు విజయవంతంగా రాసినటువంటి అభ్యర్థులు కొంత భయంతో, కొంత అభద్రతా భావంతో రేపు సెంటర్లకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఆ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మొదటి 2 సార్లు ప్రిలిమ్స్ క్లియర్ చేసినటువంటి అభ్యర్థులు ఈసారి చాలా కాన్ఫిడెంట్గా 2 సార్లు క్వాలిఫై అయ్యారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి కూడా క్వాలిఫై అవుతారనేటువంటి కాన్ఫిడెంట్తోనే మీరు సెంటర్లకు వెళ్ళండి. డెఫినెట్గా మీరు ఏదైతే అనుకుంటారో ఆ రిజల్ట్ డెఫినెట్గా ఖచ్చితంగా వస్తుంది. సో నా తరపున, నా నుంచి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్కి లాస్ట్ మినిట్ టిప్స్ అనే దాని కింద కొన్ని సీక్రెట్స్ మీకు రివీల్ చేయబోతున్నా. సో నా నుంచి వచ్చే సీక్రెట్స్ ఎలా ఉంటాయంటే అది 100% అక్యురేట్గా, ఒక పర్ఫెక్షనిస్ట్గా నేనేం చెప్పదలుచుకున్నా అంటే, మీరు ఏదైతే రేపు ఎగ్జామ్ హాల్లో మీరు ఏదైతే ఫాలో అవ్వాలో అది నేను సో మచ్ కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నా. అదేంటంటే, ముందుగా క్వశ్చన్ పేపర్ చూసి భయపడకండి. ఎందుకంటే గత 2 క్వశ్చన్ పేపర్స్ కూడా మనల్ని భయపెట్టినాయి. ఇది కూడా సేమ్ ఇంచుమించు అదే మాదిరిగా ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మెంటల్గా మన మెంటల్ స్టేచర్కి ఒక ప్రాపర్ ఒక ఇండికేషన్ అయితే ఇవ్వాలి. ఏమి అంటే క్వశ్చన్ పేపర్ డెఫినెట్గా ఒక మోడరేట్ వేలో అయితే ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ అయితే వస్తుంది. సో అందులో అన్ని క్వశ్చన్స్ తెలిసినవి అయితే రావు. ఇక్కడ వరకు క్లారిటీ ఉంది, రైట్? సో ఇప్పుడు ఏం చేయండి అంటే, ముందుగా ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇవి సరైనవి, ఇవే కరెక్టు, 100% ఇవి అక్యురేట్గా కరెక్ట్ అయినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం స్టార్ట్ చేయండి. సో అవి ఆన్సర్ చేసిన తర్వాత మీకు తెలిసినటువంటి క్వశ్చన్స్ స్టార్టింగ్లో ఉండొచ్చు, మిడిల్ ఆఫ్ ద పేపర్ ఉండొచ్చు, ఎండింగ్ ఆఫ్ ద పేపర్ ఉండొచ్చు. అది గుర్తుపెట్టుకోండి. 100% ఇది అక్యురేట్గా, డెఫినెట్గా ఇది కరెక్టు అనేటువంటి క్వశ్చన్స్ ఉంటాయి మీకు. సో అవి మీరు కాన్ఫిడెంట్గా మీరు ఆన్సర్ చేయండి. సో మీరు 150 క్వశ్చన్స్లో డెఫినెట్గా అలాంటి క్వశ్చన్స్ మీకు ఒక 50+ క్వశ్చన్స్ అయితే మీకు కనబడతాయి. ఆ 50+ క్వశ్చన్స్ మీరు తక్కువ టైంలో చేస్తే రిమైనింగ్ టైంని ఈజీగా వాడుకోవచ్చు. అంటే మనం ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి టైముని మనము డివైడ్ చేసుకుందాం. అదేవిధంగా అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్, తర్వాత నెక్స్ట్ 1 అవర్, ఆ తర్వాత నెక్స్ట్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ హాఫ్ అన్ అవర్, ఈ విధంగా 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో మనకు 2.5 అవర్స్ కాబట్టి హాఫ్ అన్ అవర్, 1 అవర్, హాఫ్ అన్ అవర్, హాఫ్ అన్ అవర్. సో మొదటి హాఫ్ అన్ అవర్లో 100% అక్యురేట్, ఇవి కాన్ఫిడెంట్గా ఇవి రైటు అనేటువంటి ఆన్సర్స్ని పెట్టండి. హైపోథెటికల్గా ఇది అవ్వచ్చు అంటే ఇది ప్రాబబిలిటీ కేసుతో ఎప్పుడు అలాంటి క్వశ్చన్స్కి ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో మీరు ఆన్సర్ చేయొద్దు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో మీరు లెంతీ క్వశ్చన్స్ కనుక మీరు అటెంప్ట్ చేద్దామని ఫిక్స్ అయితే అక్కడ ప్యానిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వన్స్ మీరు ప్యానిక్ అయ్యారు అని అంటే అక్కడ నుంచి రీట్రైవ్ అవ్వడము అంటే మనము ఓల్డ్ కాన్ఫిడెంట్ని రీగెయిన్ చేయడం అనేది మోస్ట్ ఇంపాసిబుల్. సో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఏం చేయండి అంటే, మీరు ఇది ఖచ్చితంగా కరెక్టు అనేటువంటి ఆ క్వశ్చన్స్ని మీరు చూసుకోండి. సార్ మరి ఆ క్వశ్చన్స్ ఎలా, ఏ సెక్టార్ అంటే, నువ్వు జనరల్ స్టడీస్లో ఏ విభాగంలో స్ట్రాంగో ఆ విభాగంలో ఉన్నటువంటి క్వశ్చన్స్ని ఫస్ట్ అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళు. అందులో ఆ విభాగంలో మీరు కనుక స్ట్రాంగ్ అయితే ఖచ్చితంగా అందులో ఈజీ క్వశ్చన్స్ను చేసుకుంటూ వెళ్ళండి. అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో ఎట్మోస్ట్ ఒక 25 to 35 క్వశ్చన్స్ మీరు కనుక అటెంప్ట్ చేయగలిగితే, 100% కాన్ఫిడెంట్ క్వశ్చన్స్ కనుక అటెంప్ట్ చేయగలిగితే ఖచ్చితంగా ప్రిలిమ్స్ మీరు క్వాలిఫై అవుతారు. ఇక్కడ వరకు ఎలాంటి డౌట్ అయితే లేదు. నెక్స్ట్, ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో ఈజీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తూనే మైండ్కి ఒక సిగ్నల్ ఇవ్వండి. అంటే క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంది, ఈజీ ఉందా, మోడరేట్ ఉందా, మరి వెరీ హార్డ్ ఉందా, ఈ రకమైనటువంటి ఇన్పుట్స్ కనుక మనము బ్రెయిన్ కనుక ఇచ్చినట్లయితే బ్రెయిన్ కూడా ట్యూన్ అయిపోతుంది. ఉన్నటువంటి 3 అవర్స్ అంటే 2.5 అవర్స్ని ఎట్లా మనము యూటిలైజ్ చేసుకోవాలనేది మనకు ఈజీగా అర్థమైపోతుంది.
దాంతోపాటుగా ఇక్కడ ఒక 100% జెన్యున్ కేసు ఒకటి చెప్తున్నా. రేపొద్దున వచ్చేటువంటి ఎగ్జామ్లో 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది మాత్రం పక్కా. ఈ 150 క్వశ్చన్స్లో నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలంటే నీకు కావాల్సినటువంటి క్వశ్చన్స్ 80 to 90 క్వశ్చన్స్కి పర్ఫెక్ట్గా మీరు ఆన్సర్ చేయగలిగితే ఖచ్చితంగా ప్రిలిమ్స్ మీదే. 80 నుంచి 90 ప్రశ్నలకు సరైనటువంటి సమాధానాలు చేస్తే మీకు ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. అంటే మీరు క్వాలిఫై కావడానికి 90 క్వశ్చన్లకు సరైన ఆన్సర్లు తెలవాలి. ఈ 90 క్వశ్చన్లను మీరు ఎంత టైంలో చేయాలి? దాదాపు 2.5 గంటల సమయం. అంటే మీరు ప్రాపర్గా ప్లాన్ చేసినా కూడా మోర్ దాన్ 1 hour 1.5 minute స్పెండ్ చేస్తే మీరు ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతారు ఒక క్వశ్చన్కి. నేను చెప్పేది ఏంటంటే 150 క్వశ్చన్స్లో ఎవరికి కూడా 150 క్వశ్చన్ అంటే అవుట్ ఆఫ్ 150కి 150 క్వశ్చన్స్ తెలిసినవి ఉండవు. కాబట్టి మనకు తెలిసిన ఆ 150లో 90 క్వశ్చన్స్ని మనము అక్యురేట్గా మనము ప్లాన్ చేసుకోగలిగితే డెఫినెట్గా ప్రిలిమ్స్ అయితే మనం ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వచ్చు. దాంతోపాటుగా మీరు జనరల్ స్టడీస్లో ఖచ్చితంగా మనకు మ్యాథమెటిక్స్ పార్ట్ అయితే ఉండదు, రీజనింగ్ పార్ట్ అయితే ఉంటుంది. మరి ఈ రీజనింగ్ పార్ట్లో అరౌండ్ 25 వరకు క్వశ్చన్స్ అయితే ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సార్ మేము ఆ 25 క్వశ్చన్స్ పరిస్థితి ఏంది, మేము ఎప్పుడు చేయాలి అంటే ఖచ్చితంగా 25 క్వశ్చన్స్లో ఒక అబౌవ్ 10 క్వశ్చన్స్ అయితే కొంచెం ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. 10 to 15 క్వశ్చన్స్ కొంచెము టైం టేకింగ్ క్వశ్చన్లు ఉంటాయి. ఆ 10 ప్రశ్నలకైతే ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. రిమైనింగ్ 15 ప్రశ్నలు ఎవరైతే అక్యురేట్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళకి ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి ఒక ప్రాబబిలిటీ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు అంటే అది ఖచ్చితంగా మెంటల్ ఎబిలిటీని బేస్ చేసుకున్నాం. మెంటల్ ఎబిలిటీలో ఎవరైతే హై స్కోరింగ్ చేస్తారో వారికి ప్రిలిమ్స్ క్లియర్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 25కి 25 స్కోర్ చేస్తే ఇంకా వాళ్ళ ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి ఒక 50 or 60 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళకు ప్రిలిమ్స్ అయితే వస్తుంది. అంటే అరౌండ్ 130 క్వశ్చన్స్లో వాళ్ళు 50% తెలిసినా కూడా వాళ్ళకి ఈజీగా ప్రిలిమ్స్ అయితే క్వాలిఫై అవుతారు. సో ఈ విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకోండి. మేజర్గా క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ని ఒకసారి తరువుగా ఒక 5 minutes చెక్ చేయండి. అప్పుడు నీకంటూ ఒక స్ట్రాటజీ అనేది అర్థమైపోతుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలనేటువంటి అంశాలన్నీ మీకు మైండ్లోకి వస్తాయి. అప్పుడు చెప్పినవన్నీ డెఫినెట్గా మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ప్రిలిమ్స్ అయితే క్వాలిఫై అయితే అవుతారు. అయితే ఇక్కడ మేజర్గా ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ 5 minutes లాస్ట్ 5 minutes ఎవరైనా టైం వేస్ట్ చేస్తారు. ఆ 10 minutes తీసేస్తే రిమైనింగ్ టైమే మీకు ప్రిలిమ్స్ కోసము ఉన్నటువంటి టైం అనే విషయం మీరు మర్చిపోవద్దు. ఇప్పుడు ఇక లాస్ట్ మినిట్ అంటే ఇప్పుడు లాస్ట్ ఎగ్జామ్ అనేది ఇంకొన్ని గంటల్లో ఉంది కాబట్టి ఇప్పుడు హర్రీబరీగా రివిజన్ చేస్తే ఒక స్టేచర్గా ఒక సింపుల్గా మీకు ఏదైతే కావాలో అవి మాత్రమే రివైజ్ చేసుకోండి. ఇంతవరకు టచ్ చేయనటువంటి పాయింట్స్ని, టచ్ చేయనటువంటి కార్నర్ని ఇప్పుడు టచ్ చేయకండి. ఎందుకంటే అది మీకు రేపటి వరకు రిమెంబర్ ఉండాలి. సో రిమెంబరింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఇప్పటివరకు ఏదైతే చదివారో అది ఒకసారి మళ్ళీ రివైజ్ చేయండి. ఎగ్జామినేషన్కి అరౌండ్ 10 hours or 12 hours ముందు ఎలాంటి బుక్ కూడా మీరు టచ్ చేయకుండా ఉంటే బెటర్. ఎందుకంటే మీరు ఎగ్జామినేషన్ ముందు ఎంత కూల్గా ఉంటే అంతే కూల్గా, అంతే కాన్ఫిడెంట్గా మనము మంచిగా 100% ఎఫర్ట్తోని మనం ఎగ్జామ్ అయితే రాస్తాము. ఎగ్జామ్ సెంటర్కి ఖచ్చితంగా ఒక 1 hour ముందే వెళ్ళండి. ఎందుకంటే ఎన్నడూ లేని నిబంధన 30 minutes ముందే గేట్ క్లోజ్ చేస్తామని చెప్పి అంటున్నారు. సో కాబట్టి మరీ ఆ లాస్ట్ మినిట్లో రష్ని, ఆ ట్రాఫిక్ని మీరు ఫేస్ చేయకుండా ముందే వెళ్ళిపోతే ప్యానిక్ అవ్వకుండా ఉండొచ్చు. మనం టెన్షన్ పడితే 100% చెప్తున్నా నేను, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా, ఎంత బాగా చదివినా కూడా లాస్ట్ మినిట్లో, లాస్ట్ అవర్లో ఎగ్జామినేషన్ పోయే ముందు టెన్షన్కి ఎవరైతే గురవుతారో 100% వాళ్ళు 100% ఎఫర్ట్స్ పెట్టలేరు. సో 100% ఎఫర్ట్ పెట్టాలంటే ఖచ్చితంగా వాళ్ళు టు బీ కూల్గా ఉండాలి. కూల్గా ఉంటేనే 100% మంచిగా మనం రాయడానికి అవకాశం ఉంటుంది. సో ఏది ఏమైనా మూడోసారి ప్రిలిమ్స్ రాయబోతున్నటువంటి ప్రతి అభ్యర్థికి నా తరపున ఆల్ ది బెస్ట్. ఈ వీడియోని డెఫినెట్గా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.